నమస్కారం అండి. మన ఛానల్‌ను ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నిర్మలా సీతారామన్ ఒక మహిళ కాదు, ఒక పోరాటం. ఒక అమ్మాయి సాధారణ కుటుంబంలో పుట్టింది. ఏ రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ లేదు, ఏ డబ్బు లేదు, పవర్ లేదు. కానీ ఒక ప్రశ్న మాత్రం ఉంది. నా నాలెడ్జ్‌తో ఈ దేశాన్ని మార్చగలనా అని. ఇది సినిమా డైలాగ్ కాదు, ఇది నిజ జీవిత కథ. ఆమె పేరు నిర్మలా సీతారామన్. చిన్న ఊరిలో పుట్టిన ఒక అమ్మాయి, తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి, సాధారణ మధ్యతరగతి జీవితం. ఎవ్వరూ ఊహించలేదు ఈ అమ్మాయి భారతదేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుందని. కానీ ఆమె చదువులో సీరియస్. ఎకనామిక్స్ అంటే ఇష్టం. డబ్బు ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వం ఎలా నడుస్తుంది అనే ప్రశ్నలు ఆమెకు చిన్నప్పటి నుంచే. అందుకే ఎకనామిక్స్ చదివారు, అందుకే రీసెర్చ్ చేశారు, అందుకే లండన్ వరకు వెళ్లి ఇంకా లోతుగా నేర్చుకున్నారు. అక్కడే ఆమెకి ఒక నిజం అర్థమైంది. నాలెడ్జ్ ఉంటే పవర్ లేకపోయినా పవర్ తానే వస్తుందని. కానీ సమస్య ఇక్కడే మొదలైంది. ఆమె రాజకీయాల్లోకి రావాలనుకుంది. కానీ తన దగ్గర డబ్బు లేదు, పదవి లేదు, సపోర్ట్ లేదు. ఒక్కటే ఉంది, తన బుద్ధి, తన మాట, తన ధైర్యం. అలా బీజేపీలో ఒక సాధారణ కార్యకర్తగా ప్రారంభించారు. స్టేజ్ మీద పెద్దగా మాట్లాడలేదు, డ్రామా చేయలేదు, స్లోగా సైలెంట్ గా తన పని తాను చేశారు. నెమ్మదిగా పార్టీకి అర్థమైంది, ఈమె అరవదుగానే ఆలోచిస్తుంది, ఈమె చూపించదు గాని పరిష్కారం ఇస్తుంది అని. 2014లో మొదటిసారి ఆమెకు మంత్రి పదవి. భారతదేశ చరిత్రలోనే మొదటి మహిళా రక్షణ మంత్రి. సైన్యంలోకి వెళ్లి సైనికులతో కలిసి నిలబడి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని యుద్ధ విమానాల్లో కూర్చున్నారు. అక్కడెవరూ ఆమెను ఒక మహిళగా చూడలేదు, ఒక మంత్రిగానే నిలబడ్డారు. ఇది నిజమైన ధైర్యం. కట్ చేస్తే 2019లో ఆర్థిక శాఖ, అంటే దేశంలో ఉన్న డబ్బు మొత్తం ఆమె చేతుల్లో. భారతదేశంలో పూర్తి స్థాయి ఆర్థిక మంత్రి అయిన మొదటి మహిళ నిర్మలా సీతారామన్ గారు. బడ్జెట్ ప్రసంగం, కరోనా సంక్షోభం, డిజిటల్ ఎకానమీ, పన్నులు, లక్షల కోట్ల నిర్ణయాలు. ఒక్క తప్పు చేసినా దేశం కదిలిపోతుంది. అయినా ఆమె భయపడలేదు. ఎమోషనల్ స్పీచ్లు ఇవ్వలేదు, సింపుల్ గా ఫైల్ చదివారు. నెంబర్లు చూసి, డేటా చూసి డెసిషన్ తీసుకున్నారు. అందుకే ఆమెను అంటారు సైలెంట్ పవర్. ఆమె గట్టిగా అరవరు, కానీ ఆమె తీసుకునే నిర్ణయాలు దేశాన్ని కదిలిస్తాయి. ఈ మొత్తం కథలో ఆమె ఒక్కసారి కూడా తన జెండర్ ని వాడలేదు, తన నేపథ్యాన్ని చెప్పుకోలేదు, తన కష్టాల్ని ప్రదర్శించలేదు. ఆమె నమ్మింది ఒక్కటే, నాకు అవకాశం ఇవ్వండి, నా పనినే మాట్లాడుతుంది. ఇదే నిర్మలా సీతారామన్ గారు. ఒక సాధారణ అమ్మాయి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ వరకు. ఇది ఒక సాధారణ రాజకీయ కథ కాదు, ఇది ఒక మహిళ తన బుద్ధితో తన స్థానాన్ని సంపాదించుకున్న కథ. బ్యాక్గ్రౌండ్ ముఖ్యం కాదు, పేరు ముఖ్యం కాదు, జెండర్ ముఖ్యం కాదు. నాలెడ్జ్ ఉంటే, నిజాయితీ ఉంటే, ధైర్యం ఉంటే దేశాన్ని కూడా ముందుకు నడిపించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.